దీనికి మా జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ ఎస్కే రెడ్డి గారు, మా ప్రిన్సిపల్ మేడం, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం. గత 26 సంవత్సరాల సంది కూడా మేము పుట్టినిల్లు బోయినపల్లి, మా తాతది బోయినపల్లి, మా నాన్నది బోయినపల్లి. నేను ఇప్పుడు 73 ఏళ్ళు. మా తాత పేరు కూడా మల్లారెడ్డి, మా నాన్న పేరు కూడా మల్లారెడ్డి. నేను హ్యాట్రిక్ మల్లారెడ్డిని. మా మనమన్ పేరు కూడా జూనియర్ మల్లారెడ్డి అని పెట్టా. ఇక్కడ 62 సంవత్సరంలో 1962 మా నాన్న 17,000 రూపాయలకు కొన్నాడు ఈ బంగ్లా. ఇక్కడ ఇంగ్లాండ్ అయిన తాను ఉండే చిన్న మధ్యలో పెద్ద బంగ్లా ఉండే, చుట్టుముట్టు 8 ఎకరాల కంపౌండ్ వాల్. 62లో 17,000కు తీసుకున్నాడు. 8 ఎకరాల జాగా బంగ్లా. అప్పుడు 2 కుక్కలు కూడా ఇచ్చిపోయాడు ఆయన, బ్రిటిష్ ఆయన. ఒక ఆ స్థలమే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది చూడు, పోతూ పోతూ. అంటే మనము అంత తక్కువగా తీసుకొని ఆ టైంలో ఆ డబ్బులకు ఆ రూపంలో తీసుకుంటే ఈరోజు ఇంతమందికి ఎన్నో పెళ్ళిళ్ళైనా ఇక్కడ రోజు నిత్య కళ్యాణం ఫంక్షన్ హాల్లల్లో. అదే మంది ఇక్కడ 2,600 మంది విద్యార్థులు, మీ దాంట్లో 1,600, మళ్ళీ అక్కడ సిబిఎస్ఈలో ఒక 800, 2,400 మంది స్టూడెంట్స్ కూడా మంచి ఇప్పుడు ఆ పేరెంట్స్ వస్తే మంచి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారైతేనే ఉన్నారు. ఈ 26 సంవత్సరాల సంది కూడా ఎంతో మందికి ఉపాధి. ఈ జాగాలకెళ్ళే నేను పాలమ్మిన ఇక్కడ డైరీ ఫారం ఉండే, పాలమ్మి, పూలమ్మి, బోర్వెల్ నడిపించి కష్టపడి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, స్కూళ్ళు పెట్టి, ఎంపీ అయ్యి, మినిస్టర్ అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ఇప్పుడు మళ్ళా ఇంత పెద్ద సంస్థలు నడిపిస్తున్నాం. ఇప్పుడు భారతదేశంలో నంబర్ 1 పెద్ద విద్యావేత్త, పెద్ద విద్యా సంస్థలు ఎవరికి ఉన్నాయంటే మల్లారెడ్డికి. ఇండియాలో గుల్లపు కొంపల్లిలో 3 యూనివర్సిటీలు ఒకటే చోట, డీమ్డ్ యూనివర్సిటీలు నడిపిస్తున్నారంటే భారతదేశంలో ఏకైక వ్యక్తి మల్లారెడ్డి. 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు మా దగ్గర, 50,000, 10,000 మంది టీచర్స్, మళ్ళీ 4,000 బెడెడ్ హాస్పిటల్స్, 4 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, 200 కోర్సులు మా దగ్గర. ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ కూడా మల్లారెడ్డి గ్రూప్లో యూనివర్సిటీలో ఉన్నాయి. అంటే ఒక పాలమ్మటానికి ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? కష్టపడితే. ఎట్లయినా మళ్ళీ నేను ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, టీచర్ కాదు, ఒక పాలమ్మిన ఈ లెవెల్కి వచ్చిన ఈరోజు. అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. అది మల్లారెడ్డి, దానికి కారణం మోడల్ మల్లారెడ్డి మోడల్. మీరు ప్రయత్నం చేస్తలేరు, అందుకే సాధిస్తలేరు. నేను ఒక దిక్కు ఇప్పుడు 500 ఎకరాల్లో నా ఇన్స్టిట్యూషన్స్, దానికి తోడు ఒకటే జీవితంలో, సింగిల్ జీవితంలో 500 ఎకరాల ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, 10 సిబిఎస్ఈ స్కూల్స్, 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్, మళ్ళీ ఎంపీ, మినిస్టరు, ఎమ్మెల్యే. గట్టి కొట్టిన సపర్లు ఒకసారి. ఒక చరిత్ర, ఒక బ్రాండ్. ఇప్పుడు నేను బ్రాండ్ అయింది కాదు ముఖ్యం. ఇప్పుడు ప్రతి పిల్లలను మల్లారెడ్డి మాదిరిగా తయారు చేస్తా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తా, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తా, మంచి సైంటిస్టులను తయారు చేస్తా మా పిల్లలను.
మన స్టూడెంట్స్ అంతా, మీ పిల్లలంతా ఆనిముత్యాలు, బంగారం బంగారం. వాళ్ళ డ్యాన్సులు చూసారు కదా, వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. రేపు ప్రపంచంలో లీడ్ చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ ఆ శక్తి వాళ్ళకు ఉన్నది, కానీ వాళ్ళ శక్తిని అంతా డౌన్ చేసేది ఎవరు గుర్తా? మీరు తల్లిదండ్రులు. వాళ్ళని ఖరాబ్ చేస్తున్నారు, వాళ్ళని పవర్ ముందుకు ఇంకా కానిస్తలేరు. ఎందుకంటే తల్లిదండ్రులే మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలు ఎదగాలంటే, గొప్పలు కావాలంటే తల్లిదండ్రులే మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎదుగుతలేరు, వాళ్ళని ఎదగనిస్తలేరు. ప్రపంచంలో షార్టేజ్ రెండే ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. ఆ రెండు ఉంటే మనం ప్రపంచాన్ని లీడ్ చేయవచ్చు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ వీళ్ళకి ఏం కావాలి? టెక్నాలజీ కావాలి, స్కిల్ కావాలి, టాలెంట్ కావాలి, స్మార్ట్ ఉండాలి. అవన్నీ మన పిల్లలకు ఉన్నాయి. 70-80 ఏళ్ళకు కూడా జాబ్ చేస్తారు, గవర్నమెంట్ జాబ్. ఆడ రిటైర్మెంట్ లేదు. ఎందుకంటే కొత్త పుట్టుక లేదు, కొత్త ప్రొడక్షన్ లేదు, యువకులు లేరు. ఆడ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పెళ్ళిళ్ళు సామాన్యంగా చేసుకోరు. అసలు పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలను కనరు. పిల్లలు ఉన్నారంటే, యూత్ ఉన్నారంటే మన ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణ ఉన్నారు, మన సిఎంఆర్ కాలేజీలో ఉన్నారు. వీళ్ళను తీర్చిదిద్దితే ప్రపంచం తగ్గట్టుగా వీళ్ళు లీడ్ చేయగలుగుతారు. ప్రపంచమంతా నేను జపాన్, కొరియా, తైవాన్, చైనా, అమెరికా అన్నీ తిరిగిన. ఎక్కడ కూడా ఇదే పరిస్థితి. యువకులు లేరు, పిల్లలు లేరు, కొత్త జనరేషన్ లేదు. కానీ ప్రపంచమంతా టెక్నాలజీ మారిపోయింది. అద్భుతాలు అవుతున్నాయి ప్రపంచమంతా. మనం 5-6 సంవత్సరాలు వెనుకకున్నాం. ఇప్పుడు తైవాన్, చైనా, జపాన్ కంటే 5 సంవత్సరాలు వెనుకకున్నాం. వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారు టెక్నాలజీలో. కానీ మనుషులు లేనాడ, మ్యాన్ పవర్ లేదు. మన తన పిల్లలే పిల్లలు, మనుషులే మనుషులు. వీళ్ళను మనం దాని తగ్గట్టుగా తయారు చేయాలి. ఇప్పుడు ప్రపంచంలో మనుషులతోటి పని లేదు. రోబోలే హోటళ్ళు ఊడుస్తున్నాయి, రోబోలే హోటళ్ళు క్లీన్ చేస్తున్నాయి, రోబోలతోటే కాఫీలు, టీలు సర్వీస్ చేస్తున్నారు. డ్రైవర్ లేకుంటేనే కారు నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అంత అడ్వాన్స్ ఉన్నప్పుడు మనం ల్యాప్టాప్లలో చూస్తున్నాం, సెల్ ఫోన్లలో చూస్తున్నాం. ప్రపంచం అంత స్పీడ్ ఉందో, మన పిల్లలను కూడా దానికి తగ్గట్టుగా తయారు చేస్తున్నా. నేను నా కాలేజీలలో తయారు చేస్తున్నాను. టెక్నాలజీ, స్కిల్ ఆ రెండు ఉంటే ఏ డిగ్రీ అవసరం లేదు, ప్రపంచం లీడ్ చేస్తారు. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లిదండ్రులు ఎట్లుంటేనే పిల్లలు అట్లా తయారవుతారు. మీ పరివర్తన అంతా కూడా పిల్లలకు వస్తుందా రాదా? మీరు ఇవాళ నాకు ఒక శపథం చేయాలి. ప్రామిస్ అనండి అందరూ. ప్రామిస్ గట్టిగా అందరూ అంటలేరు. ప్రామిస్. రేపటి నుంచి మీరందరూ కూడా ఎక్సర్సైజ్ కంపల్సరీ చెయ్యాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ లేకపోతే ఏమీ లేదు. మీరు కిట్టి పాటలకు వండ్రి, ఫంక్షన్లకు వండ్రి, ఏమన్నా వండ్రి, కానీ ఆ కుప్పలుగా మాత్రం తినకుండ్రి. 3 పూటలు తినండి. ప్రోటీన్ ఫుడ్ తినండి, హెల్త్ ఫుడ్ తినండి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటేనే మీ పిల్లలు కూడా మీకు మంచిగా మీ తర్వాత తయారవుతారు. నేను 73 ఏళ్ళు. ఇప్పుడు పెద్ద సమస్యలు ఇండియాలో చాలా గొప్పని మినిస్టర్ కూడా, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా. అయినా నేను ఇప్పుడు నా తన బోలెడంత డబ్బు ఉంది, బోలెడని భూములు ఉన్నాయి, బోలెడంత ఆస్తులు ఉన్నాయి, బోలెడని బిల్డింగ్లు ఉన్నాయి. మొత్తం కంట్రోల్ సిస్టమ్. యోగా చేస్తా గంట సేపు పొద్దున. ఇప్పుడు పోయి మళ్ళీ అర్ధగంట సేపు జిమ్ చేస్తా. ప్రోటీన్ ఫుడ్ తింటా. అన్నం అసలే తింటలేను. 73 ఏళ్ళున్నా. ఎంత స్మార్ట్ ఉన్నా చూడు నువ్వు.
లైఫ్ అంటే అట్లుండాలి. మీకు ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే మీకు చికాకు వస్తుంది, మీ మొగోళ్ళని రాగానే తిడతారు, మీరు ఇబ్బంది పడతారు, మీ పిల్లల్ని సరిగా చూడరు, మీ హెల్తే సరిగా లేదు. ఎవరిని చూస్తారు చెప్పండి? మీకు కోపం వస్తుంది, హెడేక్ వస్తుంది, మీకు ఏమైనా టీవీలు చూస్తారు, సెల్ ఫోన్లు గంటలు గంటలు మాట్లాడతారు. ఇవన్నీ మంచివి కావు. సెల్ ఫోన్లు గంటలు గంటలు మాట్లాడొద్దు అసలు. హెల్త్ 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 రేపటి నుంచి ఇప్పుడు ప్రామిస్ చేసేది మీరంతా. అప్పటి నుంచి మా ఆడబిడ్డలు కానీ మొగోళ్ళు కానీ ఎంత బిజీ ఉన్నా గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ అన్న చేయి, యోగానన్నా చేయి, జిమ్ కన్నా పో, ఏదన్నా చేయి కంపల్సరీ. రేపటి సంది మీ పిల్లల ముందు మీరు ప్రామిస్ చేసిండ్రు, మీ ఇష్టం. మళ్ళా మీ హెల్త్ మీ ఇష్టం. మీరు అట్లా గిట్ట ఆరోగ్య ప్రపంచంలో మొన్న ఒక ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చిండు మా హాస్పిటల్కు. ఆయన ఏం అడ్వైజ్ ఇచ్చిండు గుర్తా? 71 ఏజ్ అయినది. ఆయన బాడీ మీద ఇట్లా కొడితే స్టీల్ బాడీ మీద కొట్టేట్టుంది, 6 ప్యాక్. ఆయన ఏమంటాడు, అమెరికాలో ప్రపంచంలో అంతా మనం ఎట్లా ఎక్కువ జీవించాలి, మన ఏజ్ ఎట్లా పెంచుకోవాలి, మనం హెల్త్గా ఎట్లుండాలని డిస్కషన్ జరుగుతాయంట. మన దగ్గర డిస్కషన్సే ఉన్నాయి. మనం ఎట్లా తినాలి, ఏ హోటల్ కొత్తగా తెరిచిర్రు, ఏడబోయి తిందాము, ఎంత తిందాము, కిట్టి పార్టీలు ఎక్కడ పోదాము, ఇదే పని మన ఆలోచన. మన ఆరోగ్యం అవుతుందని ఆలోచన చేస్తలేరు చాలామంది. దయచేసి మా బిడ్డలకు, మీరంతా మా బిడ్డల లెక్క, మీరు 35-40 ఏళ్ళు ఉన్నారు అంతే. మీరు కరెక్ట్గా మీకు ఇది చెప్పేదానికే వచ్చిన మీకు యాన్యువల్ డేలో రేపటి నుంచి హెల్త్ మీద మొత్తం డిస్కషన్ పెట్టాలి. ఏది తింటే ఆరోగ్యం బాగుంటుంది, ఏది ప్రోటీన్ ఫుడ్, ఏది రకరకాలు మీరు ఆలోచన చేసుకొని మీరు డిస్కషన్ చేసుకొని మీరందరూ కూడా ఆరోగ్యమైన ఫుడ్ తిని హెల్త్ కాపాడుకొని ఎక్సర్సైజ్ చేసి మీరు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు బతకాలని, మీ పిల్లలు ప్రపంచాన్ని లీడ్ చేసేటట్టు తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you, sir, for your inspiring